భారత వాతావరణ విభాగం చల్లటి కబురు తెచ్చింది. ముందస్తు అంచనాను మించి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశం మొత్తం మీద ఈసారి 98% వర్షపాతం నమోదు కావచ్చని తాజా అంచనాలు చెబుతున్నాయి. సాధారణానికి అతి సమీపంలో వర్షాలు కురుస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరుణుడు కరుణించడంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల్లో కొత్త ఉత్సాహం మొదలయ్యింది. రైతు లోకానికి శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కరుణించనున్నాడు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే శుభసూచకం కనిపిస్తోంది. భారత వాతావరణ విభాగం ఈ చల్లటి కబురును మోసుకొచ్చింది. అంచనాకు మించి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశం మొత్తం మీద 96 నుంచి 98% వర్షపాతం నమోదు కావచ్చని తాజా అంచనాలు చెబుతున్నాయి. వాయువ్య భారత్లో 96%, మధ్య భారత్లో 100%, ఈశాన్య ప్రాంతంలో 96%, దక్షిణ భారత్లో 99% నమోదు కావచ్చని తెలిపింది. జూలైలో దేశం మొత్తం మీద దీర్ఘకాల సగటులో 96% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఆగస్టులో 99% ఉండొచ్చంది. 9% దోషం ఉండొచ్చని తెలిపింది. ఎల్నినో ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉండటమే తాజా అంచనాలు పెరగటానికి కారణం. ఫిబ్రవరిలో అన్ని వాతావరణ నమూనాలు ఎల్నినో సంభవించే అవకాశాలున్నాయని సూచించాయి. అయితే తటస్థ ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది చివరి వరకు ఉండొచ్చని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వాతావరణ సంస్థలు ఇప్పుడు ఎల్నినో అవకాశాలను తోసిపుచ్చాయి. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి 2 రోజులు ముందుగానే కేరళను తాకాయి. ఈ నెల 8న గోవాను, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు, ముంబైని 13, 14న తాకొచ్చు. బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఫలితంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ మీదుగా 2 రోజుల్లో రాయలసీమను తాకనున్నాయి. ఈ నెల మొదటి వారం చివరికల్లా తెలంగాణకు చేరుకోవాల్సిన రుతుపవనాలు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల కేరళను దాటలేదు. పవనాల రాకకు ముందస్తు సంకేతంలా జల్లులు కురవటం ప్రారంభమయ్యాయి. రుతుపవనాలు తెలంగాణలో మొదట మహబూబ్నగర్ జిల్లాను పలకరించనున్నాయి. రాయలసీమ మీదుగా ప్రయాణిస్తూ 2 రోజుల అనంతరం తెలంగాణను ఆక్రమించనున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగితే 4 రోజుల తర్వాత తెలంగాణలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు ముందస్తు రుతుపవన జల్లులు కురుస్తున్నాయి. రుతుపవనాల కదలికల్లో సానుకూలత కనిపిస్తుండటంతో కొద్ది రోజుల్లోనే తొలకరి ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోటి ఆశలతో రైతన్న ఖరీఫ్కు సన్నద్ధమవుతున్నాడు. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడు ఖరీఫ్కు ముందస్తు ప్రణాళిక రచించడం వల్ల రైతుకు అనవసరమైన ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలకరికి సిద్ధమవుతున్న రైతు అనుసరించాల్సిన విధానాలేంటి? డెల్టా, మెట్ట ప్రాంతాల్లో ఎలాంటి పంటల సాగు చేయాలి? పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచుకోవడం ఎలా? రసాయనాల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి? రైతు నికర లాభం ఎలా సాధించవచ్చో ఇవాల్టి నేలతల్లిలో తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్ వస్తోందంటే చాలు రైతన్న కోటి ఆశలతో సాగుకు సన్నద్ధమవుతాడు. పంట పొలాల్లో సందడి ప్రారంభమవుతుంది. దుక్కులు మొదలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్ని అందుబాటులో ఉంచుకుని సాగుకు సిద్ధమవుతాడు. ఈ ఏడు వేసవిలో ఎండలు మండిపోయాయి. దీంతో చాలా వరకు పొలాల్లో కలుపు సమస్య తగ్గింది. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు కూడా 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డెల్టా ప్రాంతానికి నీరు ముందుగానే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రైతులు ఖరీఫ్కు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. వేసవిలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఎండలు బాగా ఎక్కువ ఉండటం కూడా భూమికి మంచిదే. తర్వాత అంటే కలుపు విత్తనాలు అయితే చాలా వరకు చచ్చిపోతాయి. వేసవి దుక్కు కనుక దున్నినట్లయితే ఈ ఎండల ప్రభావం వల్ల చాలా వరకు కలుపు నివారింపబడుద్ది. అందుకనే ప్రతి వాళ్ళకి మేము లోతు దుక్కులు వేసవిలో దున్నాలని ఉన్నాం. మార్గదర్శకంగా ఉండడానికి మా ఫారంలో లోతు దుక్కులు దున్నించడం జరిగింది. అలాగే చాలామంది రైతులు కూడా చేశారు. చేసిన వాళ్ళకి ఏంటంటే కలుపు సమస్య తగ్గుద్ది. అలాగే ఉష్ణోగ్రతలు పెరగటం వలన వేసవిలో అన్ని చోట్ల చెదురుముదురుగా వర్షాలు పడినాయి. దీనివల్ల ఏంటంటే అక్కడక్కడ మళ్ళీ కలుపు మొలిచే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు మన
ఈ వర్షపాతం కూడా ఈ కేరళ వరకు ఋతుపవనాలు తాకినాయి, మన రాష్ట్రానికి కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ ఋతుపవనాలు రాగానే మొదటి వర్షాలకి ఇంకా కలుపు పెరుగుద్ది. అక్కడక్కడ వెంటనే కనుక దుక్కులు దున్నుకున్నట్లయితే కలుపు చాలా వరకు తగ్గుద్ది. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు నాదెండ్ల, బెల్లంకొండ, దాచేపల్లి, నకిరేకల్లు, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో అధికారులు ముందస్తు ఖరీఫ్కు సన్నాహాలు చేస్తున్నారు. ముందస్తు ఖరీఫ్కు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ప్రధానంగా పెసర, మినుము, కంది, సజ్జ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. కందిలో అంతరు పంటలను వేసుకోవాలి. ప్రస్తుతం 150 నుంచి 160 రోజులకు పండే కంది పంట అందుబాటులోకి వచ్చింది. 45 నుంచి 50 రోజుల్లో పెసర, మినుము పంటలు చేతికొస్తాయి. ముందస్తు ఖరీఫ్లో కంది సాగు చేస్తే రబీలో అపరాల పంటలు సాగు చేసుకోవచ్చు. ఒకవేళ మాగాణి భూముల్లో పెసర, మినుము వేసుకుంటే ఇది పండిన వెంటనే వరి సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నారుమళ్ళు అంటే జూన్ 15, జూన్ 20 కనుక నారుమళ్ళు కనుక పోసుకోగలిగితే, అదే టైంలో నారుమళ్ళు పోసుకుని జూలై 15 వరకు మనకి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ మొదటి వారంలో కనుక వర్షాలు పడినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల సబ్సిడీ అంటే 75% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే జనుము, జీలగా, పిల్లిపెస లాంటివి ఇస్తున్నారు. వీటన్నిటిని వాడుకుని అంటే కనీసం 40 రోజులు కనుక ఏపుగా పెరిగినట్లయితే వాటిని కనుక నేలలో కలుపుకున్నట్లయితే మనం వేసిన ఎరువుల్ని చక్కగా మొక్క వాడుకోవడానికి అవకాశం కలుగుద్ది. అంతేకాకుండా మన ఈ పచ్చిరొట్ట ద్వారా నేల యొక్క అన్ని లక్షణాలు పెరిగి మనకు అతి తక్కువ పెట్టుబడితో అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పంటలు బాగా పండే అవకాశాలు ఉంటాయి. రైతులు ముందస్తు ఖరీఫ్లో జనుము, జీలుగు, పిల్లిపెసర పంటలను వేసుకోవచ్చు. ఈ పంటలు ఆశాజనకంగా లేకపోతే పైరును భూమిలో కలిదున్నితే ఖరీఫ్ పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను 75% సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. పెసర, మినుము, ఇతర విత్తనాలను కూడా సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు. గత ఏడాది పచ్చిరొట్ట పైర్లు సేంద్రియ ఎరువులుగా పంటలకు ఉపయోగపడ్డాయి. కృష్ణా పశ్చిమ డెల్టాకు పట్టిసీమ నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. గత ఏడాది పట్టిసీమ నీటి ద్వారానే డెల్టాలో ముందుగా నాట్లను వేశారు. వ్యవసాయ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా పశ్చిమ డెల్టాలో వారం 10 రోజుల్లో నీరిచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. జూన్ 15 నుంచి జూన్ 20కి నారుమళ్లు కనుక పోసుకోగలిగితే జూలై 15 వరకు సమయం ఉంటుంది. ఈ జూన్ మొదటి వారంలోనే పచ్చిరొట్ట పైర్లు వేసుకుంటే పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వ్యవసాయ ఆదాయం బాగుంటుంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనిషి తన యొక్క విఘ్నతను ప్రదర్శించి వనరులను సద్వినియోగపరచుకోగలిగితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందండి. పోయిన సంవత్సరం ఎవరైతే ఎక్కువ ఎరువులు వేశారో వరికి వాళ్ళకి ఎక్కువ దిగుబడులు వచ్చినాయి. అదే పందాలు ముఖ్యంగా కౌలుదారు రైతులు కనుక అదే పందాలు ఈ సంవత్సరం ఎరువులు వేస్తే పండగ పోగా దిగుబడులు తగ్గుతాయి. ఎందుకంటే మనం అనుకూల వాతావరణ పరిస్థితులు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అన్ని నెలల్లోనూ కొద్ది గొప్ప వర్షం పడాలి. కొద్ది గొప్ప వర్షం పడినప్పుడు వర్షం పడినా పడకపోయినా మేఘావృతంగా కనుక ఉండేటైతే ఖరీఫ్లో దిగుబడులు 35 బస్తాలు దాటి రావు. పోయిన సంవత్సరం 45 బస్తాలు దాటి వచ్చినాయి. కారణం ఏంటంటే ఆకాశం మేఘావృతంగా లేదు. రెండోది ఏంటంటే ఎండ ఎక్కువ ఉండటం వలన వరి హీట్ లవింగ్ ప్లాంట్ అంటే ఎక్కువ వేడిని తట్టుకునే మొక్క కాబట్టి అత్యధిక దిగుబడులు వచ్చినాయండి. వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు వ్యవసాయ యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. తద్వారా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయన్న సిద్ధాంతం చెల్లదంటున్నారు నిపుణులు. గత అనుభవాలను రైతులు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాతావరణ ప్రభావం వల్ల దిగుబడి ఎలా ఉంది, ఎరువుల వినియోగంతో వచ్చిన సమస్యలేంటి, చీడపీడలు రావడానికి గల కారణాలు, ఇలా ప్రతి అంశాన్ని రైతులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రైతులు సాగునీటి వసతి, నేలను బట్టి పంటలను ఎన్నుకుంటే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోయిన సంవత్సరం ఎవరైతే ఆలస్యంగా నాటారో వాళ్ళకి దిగుబడులు వచ్చినాయండి. కానీ ఆలస్యంగా నాటడం అనేది తప్పు మనకి. ఎందుకంటే డెల్టా ప్రాంతంలో సకాలంలో నాటుకుని నవంబర్ 15, నవంబర్ ఆఖరికల్లా కోసుకున్నట్లయితే తర్వాత మనకి బోనస్ పంట అంటే మినుము, పెసర ఇటువంటి పంటలు వేసుకోవచ్చు. వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మెట్ట ప్రాంతాల్లో మీకు తెలియదే ఉంది. మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా పత్తి, కొంతమంది నీటి వసతి ఉన్నాళ్ళు మొక్కజొన్న కూడా వేస్తుంటారు. ఎక్కువగా చిల్లి వేస్తారు.
అలాగే ఇలా ఈ తొలకరలో ముఖ్యంగా ఈ కొర్ర ఒకటి, రాగి ఒకటి, సజ్జ ఒకటి బాగా వేస్తారు. సజ్జ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అంటే ఈ కృష్ణా మండలంలో ఉన్న ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది వేస్తానికి కారణం ఏంటంటే బాగా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు కొర్ర, రాగి, జొన్న అన్నీ దెబ్బతిన్నాయండి. కానీ ఒక్క సజ్జ ఒక్కటే కనీస దిగుబడి ఇచ్చింది. ఆ దృష్ట్యా ప్రతి వాళ్ళు ఏంటంటే సజ్జని ఒక క్రాప్ కింద కాకుండా మోనో క్రాప్ కింద కాకుండా మన కందిలో సజ్జ వేయటం అనేది చాలామందికి అలవాటు. గత సంవత్సరం కంటే ఈ ఏడు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చల్లని కబురు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో ఋతుపవనాలు పలకరించే అవకాశం ఉండడంతో నూతన ఉత్తేజంతో రైతాంగం దుక్కులు దున్నేందుకు సిద్ధమయ్యారు. మరి ఖరీఫ్లో కొద్దిపాటి ముందస్తు జాగ్రత్తలు పాటించడంతో రైతులు ఈ ఏడు మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ ఖరీఫ్లో కొరత లేకుండా తెలంగాణ రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు. నకిలీల నుంచి రైతులను రక్షించి ఆరోగ్యకరమైన విత్తనం అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకే ఈ ఏడాది నుండి విత్తన పరిశోధనా కేంద్రాన్ని రైతులకు అందుబాటులో ఉంచామంటున్న కొండబాలతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది, రైతులకు ఎలాంటి విత్తనాలు సరఫరా చేయబోతుంది, ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకి లాభదాయకంగా ఉంటుందనే అంశాన్ని మనతో చెప్పేందుకు ప్రస్తుతం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న కొండబాల కోటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతా ఉంది, రైతులు ఇప్పటికే దుక్కులు దున్నుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పరంగా ఈ ఖరీఫ్ సీజన్కి మీరు విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఎటువంటి ప్రణాళిక రూపొందించారు? మొట్టమొదటిగా రైతాంగానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఆశిస్తూ ఉన్నాం. వర్షాలు బాగా ఉంటాయని ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు అలాగే వాతావరణం కూడా అనుకూలంగా ఉండొచ్చని పంటలకి మనకి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అట్లాగే దీంట్లో పాటుగా వ్యవసాయ సీజన్ ఆరంభం అంటేనే పొలాలను తయారు చేసుకోవటం, దుక్కి దున్నతంతో పాటుగా మొట్టమొదటిగా కావాల్సింది విత్తనం. అందుకని ఆ విత్తనాన్ని కూడా మా సంస్థ ద్వారా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుతం ఆరంభం కాబట్టి వరి పొలాలకైతే మొట్టమొదటిగా గ్రీన్ మాన్యూర్ విత్తనాలు అంటాం. పెసర కానివ్వండి, పిల్లి పెసర కానివ్వండి, జనుము కానివ్వండి, జీలుగులు కానివ్వండి, వీట్లాంటివన్నిటినీ ఇప్పటికే సరిపడా ప్రభుత్వం వారు ఏదైతే ఇండెంట్లు ఇచ్చారో ఇప్పటికి మాకు వ్యవసాయ శాఖ నుంచి వాటికి అనుగుణంగా అన్ని చోట్ల స్టాక్స్ పెట్టడం జరిగింది. అట్లాగే వాటిని ఇప్పటికే లెట్అవుట్స్ కూడా ఇప్పటికి కూడా పంచడానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పుడే అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక రెండవది గ్రీన్ మాన్యూర్తో పాటుగా ఇంకొక వర్షం పడితే ఈ సీజన్లోనే మనం ప్రధానంగా పెసర, మీను అట్లాంటి పంటలన్నీ వేస్తాం. వాటికి కూడా సరిపడా ఆ విత్తనాలను కూడా ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలించడానికి నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో. అట్లాగే ప్రభుత్వం వ్యవసాయ శాఖ నుంచి కావాల్సినటువంటి ఇండెంట్లు కూడా తీసుకోవటం జరిగింది. తదనుగుణంగా తప్పకుండా ఈ విత్తనాలన్నింటినీ ఆ ప్రాంతాల్లో స్టాక్ ఉంచుతాం. గత ఖరీఫ్లో మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారు పత్తి కంటే మిర్చి, పెసర, కంది సాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. అదే దిశలో చాలామంది రైతులు మిర్చి సాగు చేసుకున్నారు. మిర్చి పంట పరిస్థితి మీకు తెలిసిందే, బాగా పంట వచ్చింది, మార్కెట్లో రేట్లు అయ్యాయి. ఇన్ ద సేమ్ టైం పత్తికి రేటు మంచిగా వచ్చింది. ఈ ఏడాది అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఒకటి ప్రధాన కాన్సెప్ట్ సీఎం గారిది, వ్యవసాయం అన్ని రాష్ట్రాలలో కంటే ఇక్కడ బాగా ఉండాలి, రైతుకు లాభదాయకమైనటువంటి వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కాన్సెప్ట్ టు మేక్ దిస్ తెలంగాణ స్టేట్ ఏ సీడ్ బౌల్ ఇన్ ద కంట్రీ. అంటే దానికి కూడా ప్రధానం ఏంటంటే సీడ్ బౌల్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేయటానికి వాతావరణ అనుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే నేలకి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఇక్కడ బాగా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటటువంటి విత్తనం ఏదైతే ఉంటుందో అదొక నాణ్యమైనటువంటి విత్తనంగా, నాణ్యం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీలో మిగతా రాష్ట్రాల్లో తయారయ్యేటటువంటి విత్తనాల కంటే క్వాలిటీలో ఇది పై భాగాన్ని అగ్రభాగాన్ని నిలుస్తుంది. దీంతో పాటుగా దానికి ఆదాయం పెరిగేటటువంటి మార్గాలు కూడా, మంచి విత్తనం వేయటం ద్వారా అధిక ఆదాయ మార్గాలు కూడా మనం వెతుక్కోవటానికి, అంటే ప్రొడక్షన్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ దిశలోనే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతులు నష్టపోయి రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. అవి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చాలా మంచి విషయం. దానికే మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రైతాంగం ఏమాత్రం భవిష్యత్తులో నష్టపోకూడదు, వారి పంటలకు ఏమాత్రం ఇబ్బంది రాకూడదు
నకిలీల నుంచి రైతాంగాన్ని రక్షించాలా. నకిలీ విత్తనం కంటే ఆరోగ్యకరమైనటువంటి విత్తనమే రైతుకు అందాలనేటటువంటి భావంతో ప్రైవేటు మేనేజ్మెంట్స్ కంటే విత్తన కార్పొరేషన్ ద్వారా మన సర్టిఫైడ్ సీడ్ని ప్రధానంగా రైతాంగానికి అందించాలని, అందుకోసమే రీసెర్చ్ మేము వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో ఇది కాకుండా రీసెర్చ్ వింగ్ను కూడా కార్పొరేషన్తోనే ఒకటి తయారు చేసుకొని ఇక్కడి నుంచే ఆ విత్తనాలను ఇచ్చి ప్రధానంగా రైతుల్లో కూడా ఒక చైతన్యం రావాలా. విత్తనం తీసుకునే ముందు ఎవరు పడితే వారు వచ్చి ప్రచారం చేసి ప్రైవేటు కంపెనీల ఆర్భాటాలకి ప్రచారాలకి దయచేసి రైతాంగం కూడా ఆకర్షితులు కావాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం విత్తనం వేసే ముందు సర్టిఫికేషన్ ఉందా లేదా చాలా జాగ్రత్తగా రైతులు కూడా చూసుకోవాలని ప్రధానంగా నేను బాధ్యతాయుతంగా రైతాంగానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా కోసమే ఈ కార్పొరేషన్ ఇంకా మనం ఆర్థికంగా పరిపుష్టి చేయాలా, సాంకేతికంగా పరిపుష్టి చేయాలా, దీంట్లో కొత్త రకమైనటువంటి అన్వేషణల్ని మనం కనుక్కోవాలా. అన్ని రకాల అన్వేషణలతో పాటు రైతాంగానికి ఏదైతే ఉపయోగపడతాయో వాటిని తీసుకొచ్చి రైతాంగాన్ని అన్నిటికంటే ముందు మనం పరిపుష్టివంతమంది ఆర్థికంగా పరిపుష్టివంతమైన రైతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంగా ఉందని చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు చెప్తున్నారు.